ఎన్నో వెరీ వెరీ బిగ్ ఫిలిమ్స్లో మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు. సో ఇందులో ఏ క్యారెక్టర్ని ప్లే చేయబోతున్నారు? వేదాలను నమ్ముకునే ఒక క్యారెక్టర్ ఇది. ఆయన చెప్పింది ఊరంతా అట్నే ఫాలో అవుతారు. సడన్లీ ఆ ఊర్లో ఒక ఇన్సిడెంట్ అవుతుంది. ఆ ఇన్సిడెంట్ అయ్యేటప్పటికే హీరో ఎంట్రీ అవుతారు. హీ బిలీవ్స్ ఇన్ ఓన్లీ సైన్స్. ఆయనకి వేదాలు దీని మీద నమ్మకం లేదు. సో నా వేదాల క్యారెక్టర్కి సైన్స్ క్యారెక్టర్కి మధ్యలో క్లాషే నా క్యారెక్టర్. అయితే నేను మిమ్మల్ని ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడిగేస్తాను. అడగము సార్, రియల్ లైఫ్లో రియల్గా మీరు స్పిరిచువల్ సైన్స్ బోత్ ఆర్ ఈక్వల్ ఆర్ బోత్ ఆర్ డిఫరెన్స్ అని బిలీవ్ చేస్తారా? ఇట్స్ నాట్ డిఫరెంట్ అమ్మా. సైన్స్ అనే అకార్డింగ్ టు మై డైరెక్టర్ ఆల్సో సైన్స్ ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చిన తర్వాత సైన్స్ వచ్చింది. దాని మీద సైన్స్ అనేది లేదు, నమ్మకమే. ఆ నమ్మకం ఫాలో అవుతా సైన్స్ దే స్టార్టెడ్ బ్రింగింగ్ ఇట్ నేమ్ ఆఫ్ సైన్స్. సైన్స్ అండ్ వేదాలకి there's a lot of difference. Science has not even come 1% towards Vedas. There's a lot of some nearly 3,000 to 4,000 years for them science to come there. So it will take time. పోస్టర్ చూసేటప్పుడు, ట్రైలర్ చూసేటప్పుడు, టీజర్ చూసేటప్పుడు చాలా కోపంగా అంటే ఒక సీరియస్నెస్గా ఒక ఏదో సర్చింగ్ ఏదో వెతుకుతున్నారు అనే ఒక కాన్సెప్ట్ అయితే మాకు కనిపించింది. కానీ మీరు కూడా అక్కడ పోస్టర్లో చాలా క్లియర్గా కనిపిస్తున్నారు. ఇందులో ఏ క్యారెక్టర్ చేశారు మీరు అని? అదే చెప్తూనే ఉంటాం సినిమాలో, ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు సినిమాలో. అంటే ఒక ఆన్సర్ కోసం వెతుకుతూ ఉంటారు సినిమా అంతా. సో ఒక ఆన్సర్ అసలు ఏం జరుగుతుంది విలేజ్లో, ఏం జరుగుతుంది అనే ఆన్సర్ కోసం వెతుకుతూ ఉంటాం. ఇంతకీ ఏం జరుగుతుంది విలేజ్లో? December 25th. అంటే డిసెంబర్ టు బి వెరీ ఫ్రాంక్ మాకు తెలియదు ఏం జరుగుతుందో. మా క్యారెక్టర్ వరకు మేము చేసుకున్నాం అంతా ఆయనకే తెలుసు. December 25th వెయిట్ చేస్తే అందరికీ తెలుస్తుంది, మీతో పాటు మేము తెలుసుకుంటాం. అంతేనా? మీరు ఫిలిం చూసారని చెప్పి అయ్యప్ప చెప్పారు. మీకు మొత్తం చూడలేదు, నా డబ్బింగ్ వరకు అంటే సినిమా అంతా ఉంటాను, డబ్బింగ్ చెప్పిన దాని వరకు చూసారా? సినిమా అంతా ఉంటారు కానీ దేనికోసం వెతుకుతున్నారో కూడా తెలుసు. సరే అది చెప్పరా? దేనికోసం? ఊర్లో జరుగుతున్న మిస్టరీస్, అదొక మిస్టికల్ వరల్డ్. అంటే ఏ టైప్ ఆఫ్ మిస్టరీ? అదే December 25th. ఎందుకంటే ఎందుకు December 25th వరకు వెయిట్ చేస్తే, ఇంత కష్టపడి ఆయన ఒక 4 ఏళ్ళు కథ రాసుకొని ప్రొడ్యూసర్లు ఎప్పటి నుంచో డబ్బులు సంపాదించుకొని ఈ సినిమాకి పెట్టి, మేమందరం మా శ్రమనంతా ఇందులో పెట్టి ఒక ప్యాషనేట్గా ఈ సినిమా చేసింది ఆడియన్స్ ఎంటర్టైన్ చేయడానికి. సో ఇఫ్ 25th పీపుల్ వాచ్ అండ్ ఇఫ్ దే గెట్ థ్రిల్డ్, మేము చేసిన కష్టానికి అంతా వీ విల్ బీ హ్యాపీ. ఏంటి సార్, ఫస్ట్ డే రోజు పాపం హీరోయిన్ టెంపుల్కి వెళ్ళి కొంచెం లేట్ అయిందని అంతలా అలుగుతారా? యూజువల్గా దే ఆర్ వెరీ టైం అండి. బోత్ హీరోయిన్ అంతా ఆ టెంపుల్కి వెళ్ళడం కూడా అలగడం అనేది ఏం లేదు అనమాట. కానీ టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ వేరే సిచ్యువేషన్స్ వల్ల ఇట్ టుక్ మోర్ టైం ఫర్ ఇట్. సో దానివల్ల కొంచెం లేట్ అయింది మాకు షూట్. అంటే నా కన్సర్న్ ఏంటంటే మనకున్న కొంచెం లిమిటెడ్ టైం ఉంటుంది. సో ఆ సన్ వెళ్ళే లోపల కొన్ని మాంటేజెస్ కొన్ని అన్ని ప్లాన్ చేసుకుంటాం కదా. ఇంకొంచెం లేట్గా వచ్చి ఉంటే ఇంకొన్ని మాంటైజేషన్స్ ఎక్కువ తీసేసే వాళ్ళంటగా. ఎవరు చెప్పారు మీకు ఇది? మరి తెలుసుకుంటాం. సో అది అంతే తప్పక అదర్వైజ్ దే ఆర్ వెరీ పంక్చువల్. ఆ రోజు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన థింగ్. నాకు తెలిసి డైరెక్టర్ గారి డిక్షనరీలో అలగడం అనే వర్డ్ లేదు. లేదు ఆయన అంటే ఆ టైంకి ఏదన్నా ప్రాబబ్లీ డిసప్పాయింట్ అయ్యారు తప్పితే మళ్ళీ దాన్ని కూడా అడ్జస్ట్ చేసేస్తారు సెట్లో. హీ విల్ డూ ఇట్.